సార్ ఎమ్మెల్యేలకు టీడీపీ వార్నింగ్, ధిక్కరిస్తే కత్తిరింపులే. నిజంగా ఇది కూడా నిన్న కొలికపూడి ఈ అంశాలన్నీ వచ్చినప్పుడు ఈ హెచ్చరికలు ఇద్దరి నుంచి వస్తున్నాయి. నిన్న నేను ఏదైతే చెప్పానో నిజానికి టీడీపీ వాళ్ళకి కొంచెం కష్టం కలిగించాలి. అంటే లోకేష్ దగ్గరికి అందరు వస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనే ఈ ప్రశ్న అందరు అడుగుతున్నారు. నాకు పల్లా శ్రీనివాస్ వాళ్ళ అధ్యక్షుడు అడిగారు, లోకేష్ కూడా మీరు సరిగ్గా చేస్తే అందరు నా దగ్గరికి ఎందుకు వస్తారు అనే పద్ధతిలో ఆయన చాలా తీవ్రమైన ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు మీ నియోజకవర్గాల్లో దర్బార్ నిర్వహిస్తున్నారా, ఈ సమస్యలన్నీ మీరు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే కుదరదు అన్న పద్ధతిలో ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారని. అలాగే పల్లా కూడా ఈరోజు మీడియాలో కూడా వచ్చింది, ఆయన తీవ్రమైన హెచ్చరిక చేశారు. మీరు అందరూ వెంటనే సమిష్టిగా పనిచేయడము, స్థానిక కమిటీలను పునరుద్ధరించడము, ఇవి అంటే జగన్ది ఇందాక నేను చెప్పాను వైసీపీది ప్రతిపక్షంలో, ఇక్కడ అధికార పక్షం కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకోకపోతే మటుకు ఇవి అంతఃకలహాలు లేకపోతే వ్యక్తిగత వ్యాపారాలు వీటిలో మునిగిపోయి ప్రజలకు ఏమన్నా దూరం అవుతున్నాము, మనం చేసేవి కూడా ప్రజలకు చేరడం లేదు, అందరూ నాయకుల చుట్టూ తిరుగుకుంటూ పదవుల కోసం పాకులాడుతూ ఉన్నారు, స్వలాభం చూసుకుంటున్నారన్న ఒక ఆగ్రహం అయితే ఆ పార్టీలో ముఖ్యంగా టీడీపీలో నుంచి ఇది చాలా ఎక్కువగా వస్తున్నట్టుగా ఉంది. లోకేష్ కూడా చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి, గతసారి మంత్రివర్గ సమావేశానికి ముందు కూడా లోకేష్ ప్రత్యేకించి మంత్రులతో సమావేశమయ్యారు. 7 శాసనసభ్యుల పేర్లు చెప్పి మరి వీళ్ళు ఏం సరిగ్గా లేరు, వీళ్ళు చేసే చాలా తప్పు, ఆ పేర్లు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అనవసరం మనకు అని ఆయన 7 సభ్యుల పేర్లు కూడా చెప్పారని మనం విన్నాం. చంద్రబాబు సరే ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడంతా ఆయన తలంటు పోయటం, వాళ్ళకి కాస్త అక్షింతలు వేయడం, మీరు ఏం పని చేస్తున్నారు, మనం సరిగ్గా చేయడం లేదు, ఇలా అయితే అసలు మళ్ళీ ఒక పునర్వ్యవస్థీకరణ అంటే 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ లాంటిది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయి. సో ఇవన్నీ చూసినప్పుడు బహుశా తిరువురు విజయవాడ తగాదా అది దీనికి ఒక క్లైమాక్స్ అనుకుంటే పార్టీలో మొత్తానికి ఒక ప్రక్షాళన దిశగా కొంతమంది మీద చర్య తీసుకోకపోతే మటుకు ఇది బాగవదు అన్న ఒక అసంతృప్తి చాలా తీవ్రంగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఏదైతే లోకేష్ దర్బారు జోరు ఉందో అదే మిగిలిన వాళ్ళకు ఒక హెచ్చరికకు సంకేతంలాగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ఇతర సోషల్ మీడియాలో వీళ్ళు చెప్తుంది అంత నిజం కాదేమో అని అనుకుంటే ఆ సమస్య లేకుండా నేరుగా అధ్యక్షుల వారే బహిరంగంగానే ఏదో రూపంలో హెచ్చరిక చేశారు. కాబట్టి టీడీపీ కూడా ఒక తీవ్రమైన ఒత్తిడిలో, టీడీపీ శాసనసభ్యులు కూడా ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న జగన్ యాత్ర ఆయన ఏం చేశారనేది ఎట్లా అయినా రైతాంగం సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. వీటిని మీరే ఛాంపియన్ చేస్తే వేరే వాళ్ళకి అవకాశం రాదు కదా. ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు, ఇందాక కూడా వాళ్ళు చెప్తున్నారు, కౌలు రైతులు వాస్తవ సాగుదారని వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళకి సహాయం రాదు. అక్కడ భూమి తీసుకొని డబ్బులు కట్టి అవన్నీ చేసేవాడు వాడే ఉంటాడు, వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి రైతాంగ అంశాలైనా విద్యార్థుల అంశాలైనా వాటి తరఫున మాట్లాడకుండా ఎంతసేపు పెత్తనం ఎవరిది. ఇంకోటేమో చాలా చోట్ల జనసేన వర్సెస్ టీడీపీ అన్న దాంట్లో కూడా పూర్తిగా టీడీపీ వాళ్ళు పెరిగేసరికి జనసేనలో ఇదొక అసంతృప్తి, ఇది ఐక్యత కూడా, కూటమి ఐక్యతకు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. అందుకనే బహుశా లోకేష్ కావచ్చు, పల్లా కావచ్చు, బహుశా వీళ్ళ వెనుక చంద్రబాబు ఆశీస్సులు ఎట్లాగో ఉంటాయి కదా. కాబట్టి ఏం జరుగుతుంది అనేది అయితే మనం వీ హ్యావ్ టు వాచ్ అవుట్. కానీ చాలా సీరియస్, నిజంగా అంత అత్యధికంగా 94% స్ట్రైక్ రేట్తో తిరుగులేని ఆధిక్యతతో కేంద్రంలో కూడా తమ ప్రభుత్వంతో వచ్చిన వాళ్ళు అంతర్గత పరిస్థితి సరిగ్గా లేకపోవడం అన్నది మటుకు ఈ సమృద్ధిగా అబండెన్స్ ఈజ్ ది ప్రాబ్లం అన్నట్టుగా అన్ని సమృద్ధిగా ఉండడమే ఇక్కడ సవాల్గా మారుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఎవరు నాయకుడు అన్నది కూడా 3 పార్టీల మధ్యలో అది కూడా ఒక సమస్య కావచ్చు. సార్ లెఫ్ట్కు గుడ్ న్యూస్.